మనం ప్రీవియస్ వీడియోస్లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో సుదీర్ఘమైన ఫార్మాట్ అయిన రంజీ ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. అసలు ఈ రంజీ ట్రోఫీ ఎలా ఉంటుంది, ప్లేయర్ స్టాట్స్ ఏంటి, డ్రా అయితే ఎవరిని విన్నర్గా ప్రకటిస్తారు, శాలరీస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూహ్య వేదిక. ఈరోజు మనం రంజీ ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. రంజీ ట్రోఫీ అనేది డొమెస్టిక్ లెవెల్లో జరిపే టెస్ట్ గేమ్. ఇది చాలా సుదీర్ఘమైన ఫార్మాట్, దీనికి చాలా హిస్టరీ ఉంది. ఈ రంజీ ట్రోఫీ అనేది 1934 నుంచి స్టార్ట్ చేశారు. 1934లో పటియాలా మహారాజైన భూపేందర్ దీన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ చెన్నై చాపల్ స్టేడియంలో చెన్నై మరియు మైసూర్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫార్మాట్కి రంజీ ట్రోఫీ అనేది వచ్చింది. రంజిత్ సింగ్ అనే రాజు ఇండియాలో పుట్టి ఇంగ్లాండ్కి ఆడాడు. మొత్తం 15 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1989 రన్స్ స్కోర్ చేశారు. అతను ఇండియాలోనే పుట్టాడు కాబట్టి అతనికి పేరు పెట్టాడు. అతనికి ఆహం ఉండేది. అలాగైనా ఇండియాలోనే పుట్టాడు. ఇండియాకి ఆడకపోయినా సరే ఇండియా అతనే కాబట్టి ఆ పేరు వచ్చింది. అసలు ఈ ఫార్మాట్ అనేది అనేది 4 days ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ ఫార్మాట్. ఎందుకంటే ఇది వైట్ బాల్తో ఆడు, ఇది రెడ్ బాల్తో ఆడుతుంది. జెర్సీ కూడా వైట్ జెర్సీ ఉంటుంది. ఈ ఫార్మాట్కి వస్తే 4 days ఉంటుంది. లీగ్ మ్యాచెస్ అన్ని 4 days ఉంటుంది. నాకౌట్స్ అంటే సెమీఫైనల్ అవన్నీ 5 days ఉంటుంది. దీనికి రిజల్ట్ కూడా తెలుస్తుంది. నాకౌట్ మ్యాచెస్లో ఓన్లీ రిజల్ట్. నాకౌట్ మ్యాచెస్ సపోజ్ 2023-24 సీజన్ తీసుకుంటే విదర్భ మరియు కేరళ ఆడే ఫైనల్. దాంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో విదర్భ 37 రన్స్ స్కోర్ ఎక్కువ చేసింది కాబట్టి ఆ మ్యాచ్లో డ్రా అయిన విదర్భనే ఫైనల్గా విన్నర్గా ప్రకటించారు. టీమ్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీలో టీమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 1934 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దీనికోసం జోన్స్గా విడిపోయి పోటీ పడేవారు. క్వాలిఫికేషన్ సినారియో. ఇప్పుడు ప్రస్తుతానికైతే 8 ఎలైట్ గ్రూప్, 1 ప్లేట్ గ్రూప్ ఉంది. ఒక్కొక్క ఎలైట్ గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. ప్లేట్ గ్రూప్లో మాత్రం 6 టీమ్స్ ఉంటాయి. అయితే ఈ టీమ్స్ని ఎలా దాంట్లో పంపిస్తారు చూద్దాం. ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్ ప్రకారంగా దీన్ని అలైట్ గ్రూపుల్లో పెడతారు. మ్యాక్సిమం కొత్త టీమ్స్ వస్తే దాంట్ని ప్లేట్ గ్రూప్లో పెడతారు. ఇప్పుడు ప్రస్తుతానికి 38 టీమ్స్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే 7 అలైట్ గ్రూప్స్లో 7 టాప్ టీమ్స్ ఉంటాయి కాబట్టి అవి క్వార్టర్ ఫైనల్ వెళ్తాయి. 8th అలైట్ గ్రూప్ ఇంకా ప్లేట్ గ్రూప్లో ఉన్న టాప్ టీమ్ క్వార్టర్ ఫైనల్ ఆడుతుంది. దాంట్లో గెలిచిన టీం క్వార్టర్ ఫైనల్ వెళ్తుంది. నెక్స్ట్ మనకు తెలిసింది సెమీఫైనల్ 4 టీమ్స్, ఫైనల్ 2 టీమ్స్. నెక్స్ట్ పాయింట్స్ ఎలా అవార్డ్ చేస్తారు. గెలిచిన టీంకి 6 points అవార్డ్ చేస్తారు.
వైడ్ వైడ్ టీమ్స్ నో. నెక్స్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ స్కోర్ చేస్తే బోనస్ పాయింట్ కూడా ఉంది. డ్రా అయితే 3 పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ మనం స్టాట్స్ తెలుసుకుందాం. వసీం జాఫర్ 155 మ్యాచెస్ ఆడి 1238 అంటే 12,038 రన్స్ స్కోర్ చేశాడు. ఇతని పైన హైయెస్ట్ సెంచరీస్ ఇంకా హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. హైయెస్ట్ 40 సెంచరీస్, హాఫ్ సెంచరీస్ 89 సెంచరీస్ స్కోర్ చేశాడు. ఇంకా ఒక సీజన్లో 1989-1990లో 7 సెంచరీస్ స్కోర్ చేశారు. నెక్స్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ రాజేందర్ గోయల్. ఇతను 640 వికెట్ తీశాడు. ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. నెక్స్ట్ హైయెస్ట్ ఇంకా లోయెస్ట్ టోటల్స్. హైయెస్ట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ టీం పైన 935 రన్స్ స్కోర్ చేసింది. అదే టీం రాజస్థాన్ పైన 21 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. ఒక సీజన్లో హైయెస్ట్ రన్స్ కూడా మన తెలుగు క్రికెటర్ అయిన వివిఎస్ లక్ష్మణ్ 1415 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ హైయెస్ట్ రన్స్ స్కోరర్ ఇన్ వన్ ఇన్నింగ్స్. మహారాష్ట్రకు చెందిన బీబీ నింబాల్కర్ 443 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఫర్ రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీలో ఆడాలంటే ఎవరైనా స్టేట్ టీమ్కి రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. స్టేట్ టీమ్కి కంటిన్యూస్గా ఉంటేనే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి ఇండియాకి ఛాన్సెస్ వస్తాయి. T20 వన్డే అంత ఛాన్సెస్ రాకపోయినా టెస్ట్ కూడా కొంత ఆదరణ ఉంటుంది. సపోజ్ మనం పుజారా మరియు విహారాన్ని చూసాం. అప్పుడు వాళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళిద్దరూ సెలెక్ట్ అయ్యారు. అలాగే ఐపీఎల్ కూడా ఒక్కొక్కసారి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం శాలరీ గురించి తెలుసుకుందాం. శాలరీ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఎలా అంటే 20 లేదా ఇంకా 20 కన్నా తక్కువ మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే 40,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 20 నుండి 40 వరకు మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే 50,000 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ 40 నుంచి అబౌవ్ ఉంటే వాళ్ళకి 50,000 రూపీస్ ఉంటుంది. ఇది అనేది ఒక్కరోజు ఉంటుంది. ఇది ఓన్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ప్లేయింగ్ 15 ఉంటుంది కాబట్టి ఇంకా 4 మెంబర్స్ వాళ్ళకి 50% శాలరీ ఉంటుంది. సపోజ్గా 160 నుండి 240,000 వరకు నాకౌట్ మ్యాచెస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకటే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. For more exciting updates, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.